షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఇక్కడ ఇజ్రాయెల్లో యెరూషలేంలో ట్రెండ్ చాలా వేగంగా మారుతూ ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు వెళ్తా ఉంటుంటే ఇజ్రాయెల్ దేశం మాత్రం మరోవైపు వెళ్తా ఉంది. ఒక రకంగా చెప్పాలి అనంటే వాక్యంలో పేర్కొనబడిన లేఖనాల నెరవేర్పు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మనం చూస్తూ ఉన్నాము. ఇది మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నిటినీ స్పష్టంగా మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఛానల్లో మనం ఇజ్రాయెల్కి సంబంధించిన అసలైన సమాచారాన్ని తెలుసుకుంటాము. అంతేకాదు అనేకమైన బిబ్లికల్ ప్లేసెస్ ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో, లేఖనాల వెలుగుల్లో లోతుగా పరిశీలన చేస్తాము. అంతేకాదు కమ్మింగ్ వీక్స్ లో ఎంతో ప్రవచనాత్మకమైన లోతైన అంశాలను నేను మీ ముందుకు తీసుకుని రాబోతూ ఉన్నాను. ఇజ్రాయెల్ కి సానుకూలంగా ఉండే వీడియోలు ఎక్కువ యూట్యూబ్ లో పుష్ అవ్వవు కాబట్టి ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ ప్రవచనాల నెరవేర్పు అనేకులు తెలుసుకునే విధముగా ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియో అంతా చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మర్చిపోమాకండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. దేవుని యొక్క ప్రణాళికలో ఇజ్రాయెల్ దేశం యొక్క పాత్రను మనం అర్థం చేసుకోవాలి అనంటే లేఖనాలను మనము యూదులైన ఆది అపోస్తలుల కోణంలో చూడాలి. ఆ యొక్క హీబ్రూ నేపథ్యంలో చూస్తే తప్పితే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళికలో ఇజ్రాయెల్ దేశం యొక్క పాత్రను, యూదుల పాత్రను మనం గ్రహించలేము. అన్యులైన మనము, క్రైస్తవులమైన మనము వాక్యాన్ని కేవలము ఆత్మీయ కోణంలో మాత్రమే చూస్తూ ఉంటాము. క్రైస్తవులమైన మనకు దేవునితోటి సహవాసము, సంబంధము, ఆ నిబంధన అనేది వ్యక్తిగతమైనది. కానీ యూదుల విషయానికి వచ్చే వరకు, ఇజ్రాయెల్ దేశం విషయానికి వచ్చే వరకు వారు దేవుడితో కలిగి ఉన్న నిబంధన, ఆ సహవాసము అనేది వారికి కేవలము వ్యక్తిగతమైనది కాదు, కానీ ఇట్స్ ఎ నేషనల్ కవినెంట్, ఇట్స్ ఎ నేషనల్ రిలేషన్షిప్. ఒక దేశముగా వారు దేవునితో నిబంధనను కలిగి ఉన్నారు. ఒక దేశముగా వారికి దేవునితో సహవాసం ఉంటుంది. క్రైస్తవులమైన మనకేమో అది వ్యక్తిగత సహవాసము. అంతేకాదు మనకు వాక్యము అనేది ఆత్మీయ నెరవేర్పు. కానీ యూదులకు మాత్రము లేఖనాలు, వాక్యము ఆత్మీయ నెరవేర్పు మాత్రమే కాదు, కానీ అది ఒక భౌతికమైన నెరవేర్పు కూడా. ఉదాహరణకి 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది. 1000 ఏండ్ల పరిపాలన అనేది ఎందుకు? ప్రప్రథమముగా 1000 ఏండ్ల పరిపాలన అనేది దేవుడు ఇశ్రాయేలీయులకు చేసిన నిబంధన యొక్క భౌతికమైన నెరవేర్పు. అందుకే 1000 ఏండ్ల పరిపాలన. అందులో మనము కూడా పాలిభాగస్థులముగా ఉంటాం. కానీ అది ప్రప్రథమముగా దేవుడు ఇజ్రాయేలు దేశముతో చేసుకున్న నిబంధన యొక్క భౌతిక నెరవేర్పు. ఒక్కసారి మనము రోమాపత్రిక 11వ అధ్యాయము 26-27 వచనాలను చూద్దాం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. అంత్యకాలంలో ఏం జరిగిద్దంట? ఇజ్రాయేలు జనులందరూ అంటే ఏంటి అని అంటే ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్, ఒక దేశముగా రక్షింపబడతాదంట. అదేంటి? చాలా మంది ఇజ్రాయేలీలు దేవుని నిబంధనలో లేరు. ఇప్పుడు మనమే క్రైస్తవులమైన మనమే అసలైన యూదులము, మనమే అసలైన నిబంధనలో ఉన్నాము, కొత్త నిబంధనే అసలైన నిబంధన అని అంటూ ఉంటారు కదా. మరి అంత్యకాలంలో ఇజ్రాయేలు ఒక దేశంగా రక్షింపబడతాదంట. వారు క్రైస్తవులు కాదు కదా. మరి దేవుడు ఎందుకు వారికే ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు? జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అంత్యకాలంలో దేవుడంట దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తాడంట. వారు క్రైస్తవులు కాదు కదా, యేసుక్రీస్తు నమ్మరు కదా. మరి వారి మీద ప్రత్యేకంగా, వారి మీదనే ఎందుకు ఈ ఆత్మను దేవుడు కుమ్మరిస్తున్నాడు? భారతీయుల మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పాడా? అమెరికా వాసుల మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పాడా? అంత్యకాలములో క్రైస్తవులైన వారు అభిషేకాన్ని పొందుకుంటారు.
కాకపోతే ఇజ్రాయెల్ దేశం కాకుండా ప్రపంచంలో ఏ దేశమైనా గాని ఒక దేశముగా క్రీస్తు ఆత్మను పొందుకుంటాదా? కరుణ నిందించు ఆత్మను పొందుకుంటాదా? లేదు. అది కేవలము ఇజ్రాయేల్ దేశం మీద మాత్రమే కుమ్మరింపబడుతుంది. అలా ఎందుకు మరి? ఎందుకు అనంటే ఇజ్రాయేలీలు దేవుడితో కలిగి ఉన్న నిబంధన అనేది ఇట్స్ ఎ నేషనల్ కవినెంట్. ఇది అర్థం చేసుకుంటే మనకు చాలా స్పష్టత వచ్చి అంత్యకాలంలో ఇజ్రాయెల్ దేశ పాత్ర ఏంటి, యూదుల పాత్ర ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. చాలా మంది అంటారు ఇంకా బలులు లేవు, ఆలయం లేదు, ఏం లేదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి, అదే నిజమైతే హెజ్కేల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము 1000 ఏండ్ల పరిపాలనలో స్వయంగా యేసు క్రీస్తు ప్రభుల వారే బలుల క్రమమును పునరుద్ధరిస్తూ ఉన్నాడు, యాజక క్రమమును పునరుద్ధరిస్తూ ఉన్నాడు. స్వయంగా దేవుడే ఎందుకు అలా చేస్తూ ఉన్నాడు? ఎందుకు అనంటే 1000 ఏండ్ల పరిపాలన అనేది ప్రప్రథమముగా ఇజ్రాయేలీయుల ఎడల దేవుడు కలిగి ఉన్న నిబంధన యొక్క భౌతిక నెరవేర్పు. అలా అనేసి ఇశ్రాయేలీయులు యేసు క్రీస్తు ద్వారా కాకుండా ధర్మశాస్త్రము ద్వారా రక్షింపబడరు. యూదులైన అన్యులైన క్రీస్తు ద్వారానే రక్షణ. ఈ సంగతులన్నీ నేను స్పష్టంగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎందుకు ఈ ఇంట్రొడక్షన్ ఇచ్చాను అనంటే చాలా మంది దేవుని యొక్క సంపూర్ణ ప్రణాళికను గ్రహించకుండా వాక్యాన్ని క్రైస్తవులమైన అన్యజనుల కోణంలో మాత్రమే చూస్తూ ఇంకా యూదులు లేరు, యూదులది అయిపోయింది, ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా అని క్రైస్తవుల ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని కాదు, గాని ఇవన్నీ స్పష్టంగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు విరోధి రావడానికంటే ముందుగా వాడి ఆత్మ స్పష్టంగా లోకంలో పనిచేస్తూ ఉంటది. అది మనం గ్రహించగలుగుతాము, చూడగలుగుతాము కూడా. అంతేకాదు ఇప్పుడు చూస్తున్నాము కూడా. ప్రపంచంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలన్నిటివి రానయున్న క్రీస్తు విరోధి ఆత్మను మనకు కనపరుస్తూ ఉన్నాయి. ఒక తుఫాను వచ్చే ముందు మెరుపులు, ఉరుములు, గాలి ఏ రకంగా అయితే ఒక సూచన వల్ల కనబడుతూ ఉంటదో అదే రకంగా క్రీస్తు విరోధి రావడానికంటే ముందుగా ప్రపంచంలో సంభవిస్తున్న యొక్క సంగతులన్నీ వాడి ఆత్మకు సంకేతములుగా కనబడుతూ ఉన్నవి. అదే విధముగా అంత్యకాలంలో ఇశ్రాయేలీయుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. ఈ దేశం మీద క్రీస్తు కుమ్మరింపబో ఆత్మకు సూచనలుగా ఇక్కడ కూడా అనేక సంకేతాలు కనబడుతూ ఉన్నవి. అదే నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఇజ్రాయెల్లో ట్రెండ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోతుంది అని. ఇక్కడున్న యూదులైన యవనస్తులు వీరు ఒకప్పుడు మతపరమైన యూదులు కాదు, షబ్బాతును పాటించే యూదులు కాదు, పండుగలను ఆచరించే యూదులు కాదు, మతపరమైన యూదులు కానే కాదు. అంతెందుకు ట్రెడిషనల్ యూదులు కూడా కాదు, కంప్లీట్ గా లోకానుసారమైన సెక్యులర్ యూదులు. అటువంటి యూదులైన యవనస్తులు, ఆడపిల్లలు వారి వస్త్రధారణను మార్చుకుంటున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీడియోలు చేసి మరి వారి విశ్వాసాన్ని అనేకులకు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న సెక్యులర్ యూదుల ఆడపిల్లల వస్త్రధారణ కంప్లీట్ గా లోకానుసారంగా ఉంటది. అయితే ఇప్పుడు వారి వస్త్రధారణను కంప్లీట్ గా చేంజ్ చేసుకొని బైబిల్లో మోడెస్టీ అన్న పదం ఉంటది కదా, పౌలు గారు కూడా వాడతాడు మోడెస్టీ అన్న పదాన్ని. ఆ పదానికి నిర్వచనమైన వస్త్రధారణను వారు ధరిస్తూ ఉన్నారు. చక్కగా లాంగ్ ఫ్రాక్స్ వేసుకుంటూ, తలలు కప్పుకుంటూ యూదుల వస్త్రధారణను వారు ధరిస్తూ ఉన్నారు. ఇంతకు ముందుకు టైట్ జీన్స్, టాన్ జీన్స్, క్రాప్ టాప్స్, ఈ రకంగా లోకానుసారమైన వస్త్రధారణ వేసుకునే వీరు ఆ బట్టలన్నిటిని చించేస్తూ ఉన్నారు. ఇంకొకరికి ఇవ్వడం కూడా కాదు, వాటిని చించి కాల్చివేసి వాక్యానుసారమైన వస్త్రధారణను వారు అవలంబిస్తూ ఉన్నారు. మన క్రైస్తవ సంఘాలలో కూడా దేవుడు అంతరంగాన్ని చూస్తాడు బ్రదర్, పై రూపాన్ని ఆయన చూడడు అని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ వాక్యాన్ని సందర్భంలోని తీసి వారు ధరించే పనికి మాలిన లోకానుసారమైన వస్త్రధారణకు సపోర్ట్ గా ఈ వాక్యాలను వాడుతూ ఉంటారు. ఈ రకంగా నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఫెమినిజం భయంకరంగా పెరిగిపోతూ ఉన్నది. దీని గురించి స్పష్టంగా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు యూదులలో యవనస్తులైన అబ్బాయిలు కూడా చక్కగా టెఫ్లిన్ ధరిస్తూ ఉన్నారు. అంతేకాదు సిట్ ధరిస్తూ ఉన్నారు. సిట్ అంటే ఏంటి? మీరు ఇమేజెస్ లో, వీడియోస్ లో చూసే ఉంటారు. యూదులు వారు నడుచుకుంటూ వెళ్తా ఉంటున్నప్పుడు ఇక్కడ వారి నడుము దగ్గర నుండి కొన్ని తాళ్ళు వేలాడుతూ ఉంటాయి. దానినే సిట్ అంటారు. అది యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ధరించాడు. తప్పకుండా ముందు రోజుల్లో లేఖన ఆధారాలతో ఆ సంగతులను మీకు వివరిస్తాను. గుర్తుపెట్టుకోండి, వీరందరూ కూడా ట్రెడిషనల్ యూదులు కాదు, మతపరమైన యూదులు కాదు, కంప్లీట్ గా లోకానుసారమైన యూదులు. కానీ సడన్ గా అనేకులు లేఖనానుసారమైన వస్త్రధారణ వైపు తిరుగుతూ ఉన్నారు. ఇంతకు ముందు అన్నాడు షబ్బాతు పాటించని యూదులు ఇప్పుడు షబ్బాతును సీరియస్ గా పాటిస్తూ ఉన్నారు. షబ్బాత్ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారు. ఆ రకంగా పాటించే వారిలో 27% మంది పెరిగారు. అంతేకాదు 20% పైగా ప్రతిరోజు తనాక్ చదువుతూ ఉన్నారు, అనగా కీర్తనలను సీరియస్ గా చదువుతూ ఉన్నారు. 51%
పైగా సెక్యులర్ యూదులు ధర్మశాస్త్రం వైపు సీరియస్ గా మరల్చబడుతూ ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. అంతేకాదు హాలీవుడ్ యాక్ట్రెస్ గాల్ గదోత్ అని ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారు, ఆమె యూదురాలు. తన ఇన్స్టాగ్రామ్ లో 106 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తానే స్వయంగా షబ్బాత్ క్యాండిల్స్ వెలిగిస్తూ తన యూదుల ఫాలోవర్లందరినీ షబ్బాత్ క్యాండిల్స్ వెలిగించాలని ప్రోత్సహిస్తూ ఉన్నది. అంతేకాదు ఇక్కడ యూదుల ఫేమస్ పాప్ సింగర్ నోవా, అతను ఒకప్పుడు కంప్లీట్ సెక్యులర్ గా ఉండేవాడు, ఇప్పుడు మిక్వేను ఆచరిస్తూ ఉన్నాడు. మన భాషలో చెప్పాలంటే బాప్తిస్మం అని చెప్పవచ్చు. మరొక పాపులర్ సింగర్ ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒమర్ అదామ్, అతనైతే ఏకంగా ఇప్పుడు సిట్సిట్ ధరిస్తూ ఉన్నాడు. చాలా మంది టీవీ సెలబ్రిటీస్ అయితేనేమి, ఇంకా పలు రంగాల్లో సెలబ్రిటీస్ గా ఉన్న యూదులైతేనేమి షబ్బాతును ఆచరిస్తూ, రొట్టె విరుస్తూ, సిట్సిట్ ధరిస్తూ, టెఫ్లిని ధరిస్తూ ధర్మశాస్త్రం వైపు మరల్చబడుతూ ఉన్నారు. ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది అని అంటే అక్టోబర్ 7th వలన. అక్టోబర్ 7th కంటే ముందు ఇజ్రాయెల్ దేశంలో చాలా ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనల వెనకాల ఒక్క ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే ఎక్కడ ధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యంగా మారుస్తారేమో అన్న భయం. ఆందోళనల ద్వారా చాలా మంది ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. పైకి మాత్రము గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు, కానీ చాలా మందికి తెలియని కారణం ఏమిటి అని అంటే ఎక్కడ ప్రభుత్వము సుప్రీంకోర్టు యొక్క హక్కులను కాలరాసి ధర్మశాస్త్రాన్ని దేశ రాజ్యంగా మారుస్తారేమో అన్న భయము కూడా ప్రధానమైన కారణం. ఆ రకంగా ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ వారు ఆందోళన చేపట్టిన సమయంలోనే అక్టోబర్ 7th అనే సంఘటన చోటు చేసుకుంది. దాని ద్వారా ఏ ధర్మశాస్త్రాన్ని అయితే విసర్జించడానికి ఆందోళనలు చేశారో ఇప్పుడు అదే ధర్మశాస్త్రాన్ని అనేకులు హక్కును చేర్చుకుంటున్నారు. అంతేకాదు అక్టోబర్ 7th రోజు బందీలుగా కొనుపోబడిన వారు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చాక వారి యొక్క సాక్ష్యాలను పంచుకున్నప్పుడు ఆ సాక్ష్యాలు ఇక్కడున్న వారిని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. జకర్యా గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా, అంత్యకాలంలో ఇజ్రాయేలు దేశం మీద కరుణ నొందించు ఆత్మను కుమ్మరిస్తాను అనేసి. ఆత్మను కుమ్మరించడానికంటే ముందు ఇదిగో తుఫాను రావడానికంటే ముందు ఈ యొక్క మేఘాలు మబ్బులు కమ్మినట్టుగా ఇజ్రాయేల్ దేశం మీద ఆత్మ కుమ్మరింపబడడానికంటే ముందుగా ఈ యూదులు కూడా సిద్ధపరచబడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ధర్మశాస్త్రం వైపు మరల్చబడితే ఏమొస్తుంది బ్రదర్, వారు క్రీస్తును నమ్ముకోవట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. దయచేసి గమనించండి, నిజముగా వారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నట్లయితే ధర్మశాస్త్రము క్రీస్తును సూచిస్తూ ఉన్నది. తప్పకుండా క్రీస్తు వైపుకు వారు నడిపింపబడతారు. ఎందుకు అనంటే ఈ రకంగా మార్పు చెందినది మతపరమైన యూదులు కాదు, ఒకప్పటి సెక్యులర్ యూదులు. సెక్యులర్ యూదుల యొక్క మైండ్ అనేది ఓపెన్ గా ఉంటది కాబట్టి వారు ఇంకా ఎక్కువగా సత్యాన్ని గ్రహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువు అక్టోబర్ 7th అనే మారణ హోమం ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలి అని పన్నాగం పన్నాడు, కానీ దేవుడు అదే ఇన్సిడెంట్ ని ఇజ్రాయెల్లో ఉజ్జీవం వచ్చేలాగా వాడుకున్నాడు. సో దయచేసి మీరందరూ కూడా ఇజ్రాయెల్ దేశ రక్షణ నిమిత్తము, యెరూషలేము రక్షణ నిమిత్తము, ఇజ్రాయెల్ క్షేమము నిమిత్తము ప్రార్థనను కంటిన్యూ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మరొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ యొక్క అద్భుతమైన మార్పును మన తోటి క్రైస్తవులందరూ అర్థం చేసుకునేలాగున, ఆ రకంగా ప్రార్థన చేయలాగున ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. మీరు కామెంట్ చేసినా గానీ, లైక్ చేసినా గానీ ఈ వీడియో ఇంకా అనేకులకు పుష్ చేయబడుతుంది. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.